ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 44 బంతుల్లో 91 పరుగులు చేసి త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. హెన్రిచ్ క్లాసన్ 26 బంతుల్లో 40 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 13 బంతుల్లో 28, సలీల్ అరోరా 13 బంతుల్లో 24 పరుగులు చేశారు. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగే కోలుకోలేని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే డేంజరస్ వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేర్చిన ప్రఫుల్ హింగే నాలుగో బంతికి ధ్రువ్ జురేల్ ను క్లీన్ బౌల్ చేశాడు. ఆఖరి బంతికి ప్రిటోరియస్ ను క్యాచ్ అవుట్ చేసి అరంగేట్ర ఓవర్లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్రకెక్కాడు. ప్రఫుల్ హింగే దాటికి రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగుకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ ఒక్క ఓవరే రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది. సన్ రైజర్స్ లో మరో అరంగేట్ర పేసర్ సకీబ్ హుసేన్ 4 వికెట్లతో చెలరేగి సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని లాంఛనం చేశాడు. రాజస్థాన్ బ్యాటర్లలో ఫెరీరా, జడేజా జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో మ్యాచ్ పూర్తిగా చేజారిపోయింది. సన్ రైజర్స్ కు ఇది రెండో విజయం. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ 4వ స్థానానికి దూసుకువెళ్లింది.